నమస్తే. నా పేరు నాగేశ్వరరావు. సెనర్జీ కంపెనీలో నేను ఏరియా మేనేజర్‌గా పనిచేస్తున్నాను. దేవరకొండ హెడ్ క్వార్టర్ వచ్చేసి. ప్రస్తుతం మనం ఇప్పుడు పిఏపల్లి మండలం బొర్లిగొర్ల లింగయ్య గారి తోటలో ఉన్నాం ప్రస్తుతము. వారు సెనర్జీ కంపెనీ మందులనే వాడుతున్నారు నా సలహా మేరకు. వారి మాటల్లో తెలుసుకుందాం. అంటే మేము ఇంత మునుపు ఈ జెట్ స్పీడ్ కొట్టాలి అని మాకు కూడా తెలవదు. పర్లేరు షాప్ కాడికి పోతే ఇగో పురుగొచ్చిందా అంటే ఆయన ఏదేదో ఇచ్చేది. అది హ్మ్. పోకపోయేది. సార్ ఇప్పుడు జెట్ స్పీడ్ అని రాసి ఇచ్చినాక అసలు ఆ కంపెనీ సూపర్ పనిచేసి జెట్ స్పీడ్ ఇట్లా కొట్టిందంటే ఖతం ఇంక మళ్ళా కొట్టనక్కర్లేదు. ఒక్కసారి హ్మ్. స్ప్రే చేస్తారు. సూపర్ వస్తుంది సార్. ఆ బిళ్ళ మంచి పురుగు పరిస్థితి. ఎట్లుంటదనంటే ఆ అది ఆకులు మొత్తం మనం తినేస్తది. కొట్టినప్పుడు లేస్తుంటదది. ఆ! ఓకే. ఉండదు, లేచిపోద్ది. నిలబడదు. అయితే అదేంటంటే ఇది స్పాట్‌లో మనకు అల్ల సైపరు టెక్నికల్ ఉంది కాబట్టి ఏమైతదంటే స్పాట్‌లో దాన్ని చంపేస్తదన్నట్టు. ఓకే. తలగంగానే హ్మ్. తలగటంతోటి. ఇంక పైకెక్కినా కూడా ఆ! చచ్చిపోతది. చంపేస్తదన్నట్టు. చంపేస్తుందది. అందువల్ల ఏందంటే దాని పర్సెంటేజ్ అనేది లేకుంటే ఎళ్ళిపోతదన్నట్టు. ఓకే. అల్లా కొట్టినాక 2 రోజుల వరకు ప్రొఫెనోసైపర్ చూస్తే ఉండదు. కాంబినేషన్ తోటి. ఈ మందులు వాడటం వల్ల మీరెలా ఉన్నారు అసలు? చానా హ్యాపీగా ఉన్నాను సార్. హ్మ్. ఈ మందులు వాడటం వల్లనే ఇప్పుడు నేను హ్మ్. నాకు నా తోటకు నాకు భరోసా. ఓకే. కంపల్సరీ ఈ మందులు వాడితేనే మనం తోట బతికేయగలుగుతాం. తోట పెట్టుబడి ఎళ్తుంది. ఫర్టిలైజర్ షాప్ కాడ మేము ఎంత రూ. 2,00,000 దీని మీద పెడతా నేను. హ్మ్. 2,00,000 ఎళ్లి పెంటయి అన్ని కూలీలు గూడా నాకు సంవత్సరానికి 3,500,000 మిగులుతున్నాయి. ఓకే. ఎన్ని ఎకరాలు హ్యాపీ. ఎన్ని చెట్లున్నాయి మొత్తం ఇక్కడ? 400. 400 చెట్ల మీద ఆ! సంవత్సరానికి 2,00,000 మిగులుతున్నాయా? 3,500,000 మిగులుతాయి నాకు. 3,500,000 మిగులుతున్నాయా? ఆ! ఓకే. దిగుబడి బాగొస్తుంది సార్. హ్మ్. ఎంత మిగిలేది? ఇంత మునుపే సార్ ఆ ఫర్టిలైజర్ అయిపోతే నాకు 50,000, 60,000 మిలిగేది. హ్మ్. ఇంతకన్నా కష్టం చేసేది. ఓకే. ఆ! అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పే దాని ప్రకారం ఇవి తక్కువున్నాయా మందులు గూడా? ఇవి రేట్లు కూడా తక్కువనే ఉన్నాయి. ఆ! ఆ! అప్పుడు ఆయన అడగోలు ఏదో మందులు చెప్తే, మేము బొయ్యి రోగం అని చెప్పితే ఆ పల్లె షాప్ ఆయనకు అనుభవం ఉన్న ఆయనే ఇచ్చేది. ఆ! ఆయనకేం తెలుస్తది? ఏదో ఇచ్చేది. ఇప్పుడు సారు మాకు అనుభవస్తుడు, డాక్టరు ఫర్టిలైజర్ షాపుకు వాళ్ళకే తెప్పిచ్చి మరి నువ్వు తెప్పియాలి లేకున్నా గూడా. మాకు ఓకే. తెప్పిచ్చి ఇప్పిస్తాడు సార్. ఓకే. ఆ! ఇది కంపల్సరీ కొట్టాలని. హ్మ్. మేము సార్ చెప్పిన తూచా తప్పకుండా కొడతలేం. అంటే ఇంక వేరే సినర్జీ ఏం అనేది కొట్టం. ఒక భరోసా అంటారా రైతులకి? భరోసా. ఆ? సినర్జీ కంపెనీ వాళ్ళు చాలా భరోసా. హ్మ్. కొట్టవలసిందే. ఏ రైతైనా వాడాలి. ప్రతి ఒక్క రైతు ఈ కంపెనీ మందులు వాడుకుంటే మాత్రం తోటలు బతుకుతాయి సార్. అవును. లేకపోతే ఇప్పుడు ఆ మందులు, ఈ మందులు కొట్టి ఇగ ఎర్రగా అయిపోవటము, పేనుబంకొచ్చి నల్లగా నల్ల పేనొస్తది సార్ ఆకుల మీద. హ్మ్. నలుపు. అట్లయి చెట్లు చనిపోవడం, ఒక్కోసారి కొమ్మ తెగులు ఏమైతదంటే ఎండిపోవడం. అలాంటి రోగం వచ్చినప్పుడు కాయల్ని కడిగి అమ్మాల్సిన పరిస్థితి గూడా వస్తది. ఓకే. సరైన యాజమాన్య పద్ధతులు, చేయకపోతే. సరైనటువంటి మందులు వాడకపోయి ఉంటే నష్టం చానా అయితది. రైతుకేమైతదంటే పెట్టుబడి గూడా ఎళ్ళదు. ఓకే. చాలామంది ఏందనంటే అందరూ మనని అప్రోచ్ గారు. మనం అందాకెళ్ళం గానీ అవును. అంటే కా టచ్ గారు గదా! వాళ్ళ సమస్య తర్వాత రైతుల కాడ వాళ్ళు చెప్తుంటారన్నట్టు. ఈసారి మనం ఇంత పెట్టినాం అసలు పెట్టుబడి ఎళ్ళలేదు మాకు ఓకే. అనేటువంటి వాళ్ళ నుంచి వస్తుంటదన్నట్టు. అవును.